మనిషి బతకాలంటే ఆహారం చాలా అవసరం. ఆ ఆహారమే విషమవుతోంది. కల్తీల బారిన పడి కన్నీళ్లు తెప్పిస్తోంది. పుడ్డీలకు కడ్డీలు దింపుతుంది. టేస్టీ ఫుడ్ సంగతి పక్కన పెడితే ప్రాణాల మీదికి వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. వికారాబాద్ జిల్లాలోని ఏ ఏరియాలోని హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్లు ఇలా ఎక్కడ చూసినా శుచి శుభ్రత లేని వ్యవహారమే. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటళ్ల యాజమాన్యాలను ఏమనాలి? ఈ దురవస్థను తప్పించేలా అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏంటి? బండి మీద అలా కుటుంబంతో సరదాగా బయటికి వెళ్లే తినే పరిస్థితులు ఇప్పుడు లేవని అనిపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లో అపరిశుభ్ర వాతావరణం భోజన ప్రియులను బెంబేలెత్తిస్తోంది. మన జేబుల్లో డబ్బులు ఖర్చు పెట్టి మరీ అనారోగ్యాలను కొని తెచ్చుకోవాల్సి వస్తోంది. ఈ కాలంలో మార్కెట్లో వివిధ రకాల ఆహారాలు అందుబాటులో ఉన్నాయి. మనం అందరం రకరకాల ఫుడ్ కు బానిసవుతూ ఏది పడితే అది నోట్లో పడేసుకోవటం మామూలే. అలా మొదలైన వాటితో సహా అన్ని రకాల ఫుడ్లను టేస్ట్ చేస్తున్న ప్రజలు పరిశుభ్ర విషయంలో అంతగా పట్టించుకోవటం లేదు. సరిగ్గా అదే హోటళ్ల యాజమాన్యాలకు వరంలా మారుతోంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది చేవెళ్లలోని బాలుర హాస్టల్లో పరిస్థితి. ఇది వినండి, అక్కడ హాస్టల్లో విద్యార్థులు పడుతున్న కష్టాలేంటో వారి మాటల్లోనే విందాం. మాకు ఫుడ్ సరిగా వస్తలేదు, అందులో అన్నం రాళ్ళు వస్తున్నాయి, కర్రీ చేస్తుర్రు కానీ ఒకసారి మంచిగా అవుతుంది, ఒకసారి మంచిగా కాదు. బాత్రూమ్లలో వాటర్ కూడా సరిగా వస్తలేదు, డస్ట్బిన్ అన్ని క్లీన్ చేస్తలేదు, ఇది బయట వారంలో కూడా అసలు వస్తలేదు. మెనూలు ఉన్నాయి, ఒక్కోసారి పెడతారు, ఒకసారి పెట్టారు. చాలా మంది అసలు జ్వరాలు వచ్చి మస్తు ఫీవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతున్నారు. అన్నంలో రాళ్ళు వస్తాయి, కర్రీ అయితే గట్టిగా ఉంటుంది కానీ టేస్ట్ రాదు. కూర ఏమో ఒక్కొక్కసారి మంచి అవుతుంది, తర్వాత నీళ్ళు అవుతుంది. ఒక్కోసారి డస్ట్బిన్ అయితే వారానికి 2 సార్లు తీస్తారు. బాత్రూమ్ లో అయితే వాటర్ వస్తలేవు, కరెంట్ లేవు, దాంట్లో వాటర్ అదే వాడతాం. హౌస్లోకి వెళ్ళి ఫిల్టర్ అయ్యి తాగుతాం వాటర్. ఇక రోడ్ సైడ్ ఫుడ్ విషయంలో కూడా సేమ్ సీన్. శుచి శుభ్రత మాట దేవుడెరుగు. మురికి పట్టిన ఆ చేతులతో పానీపూరి వేయటం, తినడం చూస్తే వాంతులు రావాల్సిందే. వర్షాకాలంలో స్ట్రీట్ ఫుడ్ గానీ, గప్చుపులు గానీ ఇవన్నీ ఎవరు బయట ఫుడ్ తినకూడదు. ఎందుకంటే దాని ద్వారా చాలా అనారోగ్యానికి గురవుతారు ప్రజలందరూ. ఇంతకు ముందు చూసుకున్నట్టయితే చన్వెల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల విద్యార్థి కూడా డెంగ్యూ జ్వరంతో చనిపోయాడు. కాబట్టి ఈ స్ట్రీట్ ఫుడ్, మళ్ళీ నూడిల్స్ కానీ ఇంకెటువంటి బయట ఫుడ్ లో టేస్టీ సాల్ట్ కలుపుతారు. కాబట్టి దాని ద్వారా మనకు చాలా అనారోగ్యం కలుగుతుంది. అటువంటి ఫుడ్ మనం అవాయిడ్ చేసి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ప్రజలందరికీ మా విద్యార్థుల యొక్క విన్నపం. ఇక ఇదే విషయాన్ని స్వతంత్ర DMHO నోటీస్ కు తీసుకెళ్లింది. దీనిపై ఆయన సీరియస్ గానే స్పందించారు. కల్తీ రాయళ్ల పని పడతామంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇలా అన్సేఫ్టీగా ఉన్న రోడ్ సైడ్ ఫుడ్ కంటే ఇంట్లో చేసుకొని తినడం బెటర్ అంటూ ఓ సలహా ఇచ్చారు. పాఠశాలలు తెరిచారు, హాస్టళ్లు తెరిచారు. ప్రభుత్వ, ప్రైవేటు, నవోదయ మరియు మహాత్మా జ్యోతిరావుపల్లి అన్ని రకాల హాస్టల్ ఓపెన్ అయినాయి. కాబట్టి తొలకరి జల్లు పడినప్పుడు అందరం కూడా మనం తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. ఆ శ్రద్ధ వహించడంలో మాక్సిమంగా చాతినంత వరకు ఇంట్లో భోజనం చేయడమే ఉత్తమం. బయటి భోజనాల్లో కృత్రిమమైన రసాయనాలు, తర్వాత టేస్ట్ మేకర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు వాటికి ఎడతారు. అజుమోట్ చైనీస్ లాంటినే చేస్తారు. అది మోతాదుకు మించి వేస్తే రుచికి బాగా ఉంటుంది కానీ శుచికి ఉండదు. తిన్న తర్వాత కేవలం జీర్ణకోశ సంబంధమైన వ్యాధులే కాకుండా నాడీ వ్యవస్థ సంబంధమైన, రక్త ప్రసరణ సంబంధమైన, ఊపిరితిత్తు సంబంధమైన, మూత్రపిండాల సంబంధమైన వ్యాధులకు గురే అవకాశం పిల్లలకు ఎక్కువగా ఉంటుంది. కల్తీ పదార్థాలతో ఆహారంలో పోషకాల విలువ తగ్గుతుంది. అది ఏమాత్రం వినియోగానికి వీలు లేకుండా మనిషి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుంది. వ్యాపార వ్యూహంలో భాగంగా హోటళ్ల యాజమాన్యాలు బరితెగిస్తున్నారంటే ఏమో అనుకోవాలి. కానీ బాలుర కోసం కేటాయించిన హాస్టల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటే ఏమనాలి? పిల్లల ప్రాణాలంటే లెక్కలేనితనం అనాలా, లేదా నిర్లక్ష్యానికి నిదర్శనమని పిలవాలా? అధికారులు మీరే ఆలోచించాలి, కొరడా జులిపించాలి.